కుర్చీలు కొద్దిగా వెనక్కి వేసేసేయండి అక్క. కుర్చీలు వెనక్కి అక్క. ముందు వరుసలో ఉన్న కుర్చీలు అన్ని తీసేసి వెనక్కి వేసేసేయండి. కూర్చున్న వాళ్ళకి ముందరకు వస్తారు. ఈ కుర్చీలు మొగడే అన్ని తీసేయండి కుర్చీలు. దయచేసి రండి. ఈ చైర్స్ అన్ని తీసేయండి. ముంగటుండ చైర్స్ వెనక్కి వేసేసేయండి. రండి. వెనకాలండ సంఘస్థులు ముందులకు రండి. చైర్స్ లో కూర్చోవద్దు. యవనస్తులు మాలాంటి వృద్ధులు కూర్చోవాలి. రండి. ముంగడ కూర్చోండి. స్టేజ్ మీద కాదు, స్టేజ్ కిందే. ముంగడ జరగండి. అభి ముంగడ జరగ. భోజనాలకి తర్వాత వెనకాల కూర్చోవాలి మనం అందరు. ముంగడ జరగండి అమ్మా. మీరు కూడా లాస్ట్ ఏమంటారా జరగండి. దాన్ని ఆ కెమెరా స్టాండ్ అటు ఇటు చేయొద్దు. ముందర జరగమ్మా. అఖిలానా అక్కిరానా జరగ. చాలు చాలు, మాట్లాడొద్దు దయచేసి. త్వరగానే ముగించబడుతుంది ఊరికే. కాబట్టి మార్కు సహోదరుడు మార్కు బ్రదర్ ఒక హాఫ్ అన్ అవరే చెప్పాడు. కాబట్టి త్వరగా ముగించేద్దాం. చలి బాగుంది కాబట్టి. రండి. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాసు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. స్వాత్యం ఉందా? లూకాసు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇష్టమక్క ఇదో ఏడి మార్కున్నాడా బ్రదర్? మమ్మీని రమ్మను, గిఫ్ట్స్ తర్వాత చూసుకోవచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే లూకాసు సువార్త 1వ అధ్యాయం, ఇంకో చేరు పైన లూకాసు సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అక్కడే దా అన్నా ఎలీషాను. రండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినది ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అనంటే, జకరియా ఎలిజబెత్కి కూర్చున్నాడు. జకరియా ఎలిజబెత్కి ఒక బిడ్డ కుమారుడు, అంటే వారి పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో వారికి మరి దేవుని దూత ప్రత్యక్షమై, జకరియా ఎలిజబెత్ నువ్వు భయపడవాక, నీకు ఒక కుమారుడు పుడతాడు, నువ్వు కుమారుని కంటావు, అతనికి ఏమని పేరు పెడతారు? యోహాను. తెలుగు కూడా రాను రాను అంతరించిపోతున్నట్టు ఉంది మరి బైబిల్ తెలుగు కూడా. అంటే బైబిల్ తెలుగే ఉందనుకుంటే అది కూడా అంతరించిపోతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడేను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టెదవు. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఎందుకు ఇన్నిసార్లు చదివామంటే, సోదరుడు మార్కు స్వాతి వారికి ఇవ్వబడినటువంటి కుమారుడు వీరాసమ్మన్న కిష్టమ్మక్క వారి మనవడు పేరేం పేరంటే జాన్ హర్షిత్. అంతేనమ్మా? నేను రక్షిత్ అనుకుంటున్నా, హర్షిత్. కాబట్టి జాన్ హర్షిత్. సరే, హర్షిత్ అంటే హర్షించడం, సగ్గా సంతోషించడం అవన్నీ ఓకే. ఆ బిడ్డను బట్టి మీ జీవితంలో నవ్వులు ఉంటాయో దుఃఖాలు ఉంటాయో తర్వాత చూద్దాము. ఇప్పుడైతే మొదటి కోణాన్ని చూద్దాం. ఏంటి ఆ మొదటి కోణం? యోహాను. ఎవరండి? యోహాను. జాన్ అంటే తెలుగు బైబిల్లో యోహాను అని ఉండిద్ది. ఇంగ్లీష్ బైబిల్లో యోహానుకి ఇంగ్లీష్లో ఏమని రాయబడింది అంటే జాన్ అని రాయబడి ఉంది. కాబట్టి యోహాను గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఎవరి గురించి?
యోహాను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో, ఎందుకంటే ఈ యొక్క బిడ్డను కూడా యోహాను లాగా పెంచాలా. ఎలా పెంచాలా? యోహాను లాగా. ఎప్పటి నుంచి పెంచాలా యోహాను లాగా అంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడంట. పెద్దవాడంటే ఒకటని రాయబడింది పుటంలో. కింద చూసినట్లయితే వృద్ధుడైనప్పుడు. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను నడిపించాలంట. ఎప్పుడు నడిపించాలా? బాలుడుగా ఉన్నప్పుడే ఎట్లా నడవాలో అట్లా నడవడిక మనం నేర్పిస్తే పెద్దవాడైన తర్వాత ఏమవుతాడు? దాని నుండి తొలగిపోడు. సో యోహాను లాగా అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఇప్పుడు మనం చూస్తున్న వర్తమానం. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఎలాగైతే తన తల్లిదండ్రులు పెంచారో, యోహాను ఎలాంటి జీవితం అయితే కలిగి ఉన్నాడో అలాంటి జీవితాన్ని ఎవరికి ఇవ్వాలా? ఎవరికి నేర్పించాలా? జాన్ హర్షిత్ కొరకు, హర్షిత్కి నేర్పించాలి. అంటే వారే కాదు, మన పిల్లలకు కూడా యోహాను లాంటి జీవితాన్ని మనం నేర్పించాలి. ఎందుకంటే చిన్న బిడ్డ తన బర్త్డే గురించి చెబితే ఏం తెలుసు? కేక్ కట్ చేసి నోట్లో పెడితే అని మీరు తింటాడు తప్పక వాక్యం వింటాడా? ఇప్పుడు ఎవరికి అవసరం ఈ వాక్యం? తల్లిదండ్రులుగా మనకు అవసరం. ఎవరికి అవసరం అండి? తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని బాలుడు నడవలసిన త్రోవను అంటే యోహాను లాగా బిడ్డలు కానీ మంచి ప్రయోజకం చేసి బిడ్డలు మంచి మార్గం నడిపిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత దారి తప్పిపోవటం అన్నది అసమ్ము. బైబిల్ అంటుంది. బైబిల్ చెప్పిన ఏ మాట కూడా అబద్ధం కాదు, అది పొల్లైనను తప్పిపోదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ప్రియులారా ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇక్కడే తీసుకోండి. ఏమనంటే యోహాను యొక్క జీవితాన్ని మనం చూద్దాం. లూకాసు సువార్తలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్లు, యోహాను అని నీకు కుమారుడు పుడతాడు, అతనికి యోహాను అని పేరు పెట్టమని బైబిల్లో ఉంది. ఆ యోహాన్ని ఎలా పెంచాలంటే బాలుని నడవలసిన త్రోవను నడపాలి. బాలుని ఎలాగైతే పెంచాలో అలాగూ బాలుని ఎలా పెంచాలి అని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను లాగా మన బిడ్డలను పెంచాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సహజంగా 7 విషయాలు చెప్తాము. ఈరోజు తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. రండి ప్రభు యొక్క వాక్యంలో మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. యోహాను యొక్క జీవిత చరిత్ర మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను తన జీవితాన్ని మాకెంతో మాదిరికరంగా ఉంచుతూ వచ్చారు. ఈరోజు జాన్ హర్షిత్ యొక్క బర్త్డే, మొదటి జన్మదినం. దేవా, ఈ మొదటి జన్మదిన కూడికలో యోహాను గురించి మేము ధ్యానించబోతున్నాం. బాలు నడవలసిన త్రోవను అంటే యోహాను లాగా మా బిడ్డను మేము పెంచితే మీకెంతో మహిమకరంగా, శత్రు సిగ్గుకరంగా మీ నామఘనత కొరకే ఉండిద్ది. యోహాను లాగా మా బిడ్డలను పెంచేవారుగా సిద్ధపరచండి. యోహాను ఎలాంటి జీవితం, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడో, ఎలాంటి జీవితాన్ని కలిగి లోకంలో ఉన్నాడో అటు జీవితాన్ని మేము ధ్యానించుకోబోతున్న సాయం చేయండి. వాక్యం ధ్యానించడం కొరకే దాసుడి కన్నులు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు కన్నులు యజమానుల వైపు చూసినట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న సకాలం నడిపించండి. యంత్ర శబ్దం ద్వారా వినబడుతున్న వాక్యంను దీవించండి. దేవా, ప్రతి విధమైన దుష్టుని కార్య ఆటంకాల అభ్యంతరాలు తొలగించండి. కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తూ, యంత్రాలన్నింటినీ మీ స్వాధీనం ఉంచుకోమని, ముందున్న సమయం మాకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, కూడికి ఎంతో దీవించమని. దేవా, వచ్చిన ప్రజలందరిని బట్టి స్తోత్రం. మేమందరం కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను లాంటి జీవితాన్ని మా పిల్లలకు నేర్పించినట్టు సాయం చేసి మాతో మాట్లాడక తీర్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏడా ఆశీర్వాదం. వాటర్ బాటిల్ తయారు చేసడానికి వెళ్ళావా? మరి తీసురా, త్వరగా గ్లాసులో తీసురా. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని చూడగా ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని మనం జాగ్రత్తగా అర్థం చేస్తున్నట్లయితే,
లూకాసు సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో లూకాసు సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో కుమారుడు జన్మిస్తాడు, అతనికి యోహాను అని పేరు పెట్టమని బైబిల్ ఉంది. మరొక మాట చూసినట్టే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించాలని కూడా బైబిల్ అంటారు. కానీ ఈ రెండు మాటల్లో మనకు తెలియపరచబడిన మాట ఏంటంటే, మనకి కుమారుడు గాని కుమార్తె గాని పుట్టినప్పుడు మన పిల్లల్ని మనం యోహాను లాగా వాళ్ళని జీవించడం నేర్పించాలి. వాడు జీవించడం. యోహాను యొక్క జీవిత చరిత్ర మనం చూద్దాం. నువ్వు కుర్చీలో కూర్చోమ్మా. యోహాను లాంటి జీవిత చరిత్ర, యోహాను ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు అనేది ఎందుకు కుర్చీలో కూర్చోమన్నామంటే, మీ బాబు ఎడుతాడు, నువ్వు లాలిస్తూ ఉండొచ్చు, మాకు ఇబ్బంది ఉండదు వాక్యం. కాబట్టి యోహాను లాంటి జీవితం, యోహాను ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు రండి మొదటి విషయం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. ఒక హాఫ్ అన్ అవర్లో ముగించమన్నారు, త్వరగా ముగిస్తాం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. 26, 27 కలిసి ఉండే చదివేవారు లేరా? యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నాడు, మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు, ఆయన చెప్పిన వారిని ఇప్పటికైనా నేను యోగ్యుని కానని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జీవితం ఎలా ఉంది, ఎలాంటి జీవితం కలిగి బాప్తిస్మిచ్చు యోహాను జీవిస్తున్నాడంటే, మొదటి మాట యేసు ప్రభువు వారి గురించి చెబుతూ, నేను ఆయన చెప్పిన వారిని ఇప్పటికైనా యోగ్యుని కాని అంటున్నాడు. అంటే బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జీవిత చరిత్ర చూడగా బాలుడు నడవలసిన త్రోవను తనకు నేర్పించాలి. యోహాను లాగా మన పిల్లల్ని మనం జీవించడం నేర్పించాలి. బాప్తిస్మిచ్చు యోహాను ఎలా ఉన్నాడు? ఆయన చెప్పిన వారిని ఇప్పటికైనా నేను యోగ్యుని కాని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తగ్గింపుదనం అన్నది ఉంది. ఏముంది? తగ్గింపు జీవితం. మొదటిగా మన పిల్లలకి మనం నేర్పించాల్సిన మొదటి అంశం ఏంటంటే తగ్గింపు జీవితాన్ని నేర్పించాలి. ఏం నేర్పించాలండి? తగ్గింపు జీవితం. అంటే పిల్లల దగ్గర ఎలా ఉండాలా, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, ఇంకా వృద్ధుల దగ్గర ఎలా ఉండాలి. కొంతమంది పిల్లలు చూసినట్టయితే వృద్ధుల్ని ఆట పట్టిస్తూ ఉంటారు. కళ్ళు కనపడిన వాళ్ళు లేకపోతే నడవలేని వాళ్ళని చూసి పిల్లలు ఏం చేస్తారంటే ఆట పట్టిస్తూ ఉంటారు. అంటే మన పిల్లలకి అట్లా మనం నేర్పకూడదు. మన పిల్లలకి ఏం నేర్పించాలంటే తగ్గింపు జీవితం. ఏమి నేర్పించాలా? తగ్గింపు జీవితం. ఎంతో తగ్గించుకునేటటువంటి గుణలక్షణం, ఎంతో తగ్గించుకునేటటువంటి మనస్తత్వం, ఎంతో తగ్గించుకునేటటువంటి మనస్సు మన పిల్లలకు మనం నేర్పించాలి. వాళ్ళకు నేర్పించాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఒక మాట ఉంది, ఆవు గట్టు మీద మేస్తే దూడొచ్చి ఆడ మేసిద్ది. ఆవు చేలో మేస్తే దూడొచ్చి గట్టు మీద మేసిద్దా? ఆవు ఎక్కడుందో దూడ కూడా మరి అంతే కదా. తల్లి ఎక్కడుందో పిల్ల కూడా అక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా, మనము మొదట నేర్చుకోవాలి. నేర్చుకోవాలి ఏంటి? తగ్గింపు జీవితం. తర్వాత మన పిల్లలకు మనం నేర్పించాలి. మనం దయచేసి అక్కడ ఉండేవాళ్ళు మాట్లాడొద్దన్నా, ఒక పావు గంటలో ముగిచ్చేస్తాం, ఒక హాఫ్ అన్ అవర్. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జీవితం మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏంటంటే, మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి అని అంటే, మొదటి మాట తగ్గింపు జీవితాన్ని పెంచాలి. మన పిల్లలకి ఏం నేర్పించాలండి? తగ్గింపు. ఎవరేమన్నా కానీ మన పిల్లలు పెద్దలు ఏదైనా మాట చెప్పినా, చిన్నపిల్లలు ఏదైనా అన్నా, ఎవరేదైనా మాట్లాడుతున్నా తగ్గింపుదనం తీసుకురావాలి. నువ్వెవడరా అని అనుకోరు, ఏమనకూడదు, అట్లా నేర్పించకూడదు. తిరగబడే స్వభావం, ఇంకా ఉద్రేకం లాంటి స్వభావం, కోపంతో కూడిన స్వభావం మనం నేర్పించకూడదు. మార్క్ బాబు, నేను 15 నిమిషాలు ముగిస్తా, కొద్దిగా అలా సైలెంట్గా ఉన్నాను, ఏమనుకోవాక నీ ఫ్రెండ్స్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఒక మానవుని యొక్క జీవితంలో తన బిడ్డల్ని ఎలా నేర్పించాలి అని అంటే, తన బిడ్డలకి ఎలాంటి జీవితాన్ని తల్లిదండ్రులు నేర్పించాలంటే తగ్గింపు జీవితాన్ని నేర్పించాలి. తిరగబడే స్వభావం, కొట్లాడే స్వభావం, గొడవాడే స్వభావం, ఇవి మన పిల్లలకు మనం నేర్పించకూడదు. చిన్నవాడుగా ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే,
చిన్నతనంలో ఉన్నప్పుడే మన చిన్న పిల్లలకు మనం నేర్పించాల్సిన మొదటి ప్రాముఖ్యత ఏంటంటే, చక్కగా మన పిల్లలకు మనం ఏం నేర్పించాలంటే తగ్గింపు జీవితాన్ని నేర్పించాలి. ఎప్పుడైతే పెద్దలకు లోబడే విధానం, పెద్ద మనుషుల మాట వింటే పెద్ద మనుషులు లోబడే విధానం ఎప్పుడైతే మనం నేర్పిస్తామో, అప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా లోబడే స్వభావం వారిలో ఉంటుంది. మొదట మనం లోబడేది నేర్చుకోవాలా, తర్వాత మన పిల్లలకు లోబడే స్వభావాన్ని మనం నేర్పాలి. ఎప్పుడైతే అలాంటి స్వభావాన్ని మనం నేర్చుకోమో, మన పిల్లలకు కూడా మనము నేర్పించలేం. కానీ మొట్టమొదటిగా బాప్తిస్మిచ్చే యోహాను యొక్క జీవితంలో మొదటి ప్రాముఖ్యతను చూస్తున్నాం. ఎలాంటి వాడండి? తగ్గింపు జీవితం కలిగిన వాడు. తనను తను తగ్గించుకుంటున్నాడు. ఎంతో తగ్గింపు జీవితం కలిగినటువంటి వాడు. బహుశా తల్లిదండ్రులు నేర్పించుండొచ్చు, దేవుని జ్ఞానం చేత అలా ఉండొచ్చు, దేవుని జ్ఞానం చేత అతను నేర్చుకుని ఉండొచ్చు. బాప్తిస్మిచ్చే యొక్క యోహాను యొక్క జీవితంలో, యోహాను యొక్క జీవితాన్ని మొట్టమొదటి మనం తెలియపరిచేది ఏంటంటే తగ్గింపు జీవితం యోహానులో కనపడుతుంది. ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డలకు నేర్పించాల్సిన మొదటి గుణలక్షణం ఏంటంటే తగ్గింపుదనం, తగ్గించుకోవడం. పెద్దల ఎదుట తగ్గించుకుని మాట్లాడడం నేర్పించాలి. మన పిల్లలకి అరే తాతను తిట్టరా అంటే వాడు పెద్దరిగిన తర్వాత కూడా అయ్యే తిడతాడు. మరి తాతను కొట్టరా అంటే పెద్దరిగిన తర్వాత కూడా అయ్యే కొడతాడు. అంటే అర్థం ఏంటి, మనం ఏం నేర్పిస్తున్నామో పెద్దరిగిన తర్వాత కూడా అయ్యే చేస్తాడు. కానీ మన పిల్లలకు మనం నేర్పించాల్సిన మొదటి ప్రాముఖ్యత ఏంటంటే, ఏం నేర్పించాలా? నాయనమ్మ ఉందా? ఎవరు నాయనమ్మ? కిష్టమ్మ అక్క ఉందా? ఎవరో మార్క్ వచ్చి అరే నాయనమ్మను గుద్దు గుద్దురా అన్నాడు అనుకో, పెద్దరిగిన తర్వాత 4 గుద్దులు గుద్దుతాడు. ఇప్పుడే గుద్దవాకరా, నాయనమ్మ దగ్గరికి వెళ్ళి చక్కగా ప్రేమించి నాయనమ్మ ముద్దు పెట్టరా అన్నాడు అనుకో, పెద్దరిగిన తర్వాత ఏం చేస్తాడు? మా నాయనమ్మ మంచిదని ముద్దు పెడతాడు. ఇప్పుడు గుద్దమన్నాం అనుకో, పెద్దరిగిన తర్వాత 4 గుద్దులు గుద్దుతాడు. మనం ఏం నేర్పిస్తాం అదే మన పిల్లలకి. కానీ మొట్టమొదటిగా బాప్తిస్మిచ్చే యోహాను యొక్క జీవితంలో మొదటి కోణాన్ని చూస్తున్నాము. అతడు తగ్గింపు జీవితం కలిగిన వాడు ఉన్నాడు. మన పిల్లలకి మనం నేర్పించాల్సిన మొదటి కోణం చిన్న వయసులోనే తగ్గింపు జీవితాన్ని నేర్పించాలి. అది పెద్దలకి, ఇంకా తనతోటి వారికి, తన తల్లిదండ్రులకి, తన కుటుంబీకులకి, సంఘంలో ఉన్న సేవకుడికి, సంఘంలో ఉండే సంఘస్థులకి ఎలా తగ్గింపుగా నడవాలన్నది మనం నేర్పించాలి. సంఘంలో ఎలా తగ్గించుకోవాలా, భౌతికంగా భూమి మీద జీవించేటప్పుడు మనుషుల మధ్యలో ఎలా తగ్గించుకోవాలన్నది మనం మన పిల్లలకు నేర్పించాలి. అలా నేర్పించాలంటే మొదట మనం తగ్గింపు జీవితంలో ఉండాలి. ఇది మొదటిది. బాప్తిస్మిచ్చే యోహాను తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఈ రెండో విషయాన్ని మనం చూద్దాం. ఈ రెండో విషయాన్ని చూడగా రెండు దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఇదే యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనం. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క జీవితంలో మొట్టమొదటిగా తగ్గింపు జీవితాన్ని చూస్తున్నాం. రెండోదిగా ఏం చూస్తున్నాం? రండి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను, అమ్మా టిఫిన్ చేసావా? మధ్యాహ్నం భోజనం చేసావా? మరి పెద్దగా చదివి ఇంకెందుకు మళ్ళీ మెల్లగా చదువుతున్నా? యేసు తన యొద్దకు రాగా, ఇదటి మళ్ళీ ఇంకోసారి చదువు అమ్మా, తీసుకుని మైక్ తీసుకుని చదువు, అది పడిద్ది నన్ను ఇట్లా నువ్వు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చాలమ్మా. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఈ మాట ఎవరు చెబుతున్నారు? చెప్పండి, ఎవరు చెబుతున్నారు? కృష్ణమ్మక్క ఉందా? ఎవరు చెబుతున్నారు అక్క? మీ మనవడే. ఎవరు అంటే ఆ పేరు కలిగిననే ఎవరైనా మీ మనవడు అంటే మీ మనవడు కాదండి. బాప్తిస్మిచ్చే యోహాను ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే అర్థం ఏంటండి? అంటే ఇక్కడ యోహాను యొక్క జీవితంలో మొట్టమొదటిగా తగ్గింపు జీవితాన్ని చూస్తున్నాము. రెండవదిగా యోహాను యొక్క జీవితంలో ఏం చూస్తున్నామంటే లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. అంటే సత్యాన్ని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు యోహాను? సత్యాన్ని తెలుసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఈ లోకంలో మానవుడి జీవితంలో ఉన్న ప్రతి పాపము, మానవుడు ఏ పాపంలో జీవిస్తున్నాడు, ఏ పాపంలో మానవుడు కూలిపోయినాడు, ఏ పాపంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు, ఆ పాపపు జీవితం అంతటిని కూడా మోసుకొని పోవడానికి ఈ లోకానికి వచ్చిన దేవుని గొర్రె పిల్లని, ఆ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు? ఎవరు తెలుసుకుంటున్నారండి? బాప్తిస్మిచ్చే యోహాను.
ఈ దేవుని గొర్రె పిల్ల లోక పాపాలు మోసుకొని పోవడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఈ లోకంలో ప్రతి పాపమును మోసుకొని పోవడానికి వచ్చాడు. మానవుడి జీవితంలో ప్రతి పాపం, మానవుడి జీవితంలో గురిపోయిన ప్రతి పాపం, ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునేంత వరకు మానవుడు ఏ పాపాలు చేస్తున్నాడో ఆ ప్రతి పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చాడని సత్యాన్ని, ఆ యథార్థతని, ఆ సత్యాన్ని, ఆ నిజమైన నీతిని బాప్తిస్మిచ్చి యోహాను, మీరు ముందరకు రండి, బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడు? తెలుసుకున్నాడు సత్యాన్ని. ఒకటి తగ్గించుకున్నవాడు ఉన్నాడు, రెండోదిగా బాప్తిస్మిచ్చి యోహాను అందరి దగ్గర తగ్గించుకున్నాడు బాగుంది. రెండోదిగా బాప్తిస్మిచ్చి యోహాను ఎలా ఉన్నాడు? సత్యముని గురించి తెలుసుకుంటున్నాడు. ఏం తెలుసుకుంటున్నాడండి? ఒకటి తగ్గింపు జీవితం ఉంది, రెండోదిగా సత్యముని గురించి తెలుసుకుంటున్నాడు. యేసు ప్రభు అంటే ఎవరు? ఆయన లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. ఈ లోకంలో మనుషుల మీద ఉన్న ప్రతి పాపం, ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునేంత మనుషుడు ఏ అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారం, అపవిత్రమైన జీవితాన్ని ఏదైతే జీవిస్తున్నాడో ఆ ప్రతి పాపాన్ని మోసుకొని పోవటానికి లోకానికి గొర్రె పిల్లగా వచ్చాడని యోహాను తెలుసుకున్నాడు. ఈరోజు చాలా మంది తమ జీవితాన్ని సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు తెలుసుకున్నారండి? బాప్తిస్మిచ్చి యోహాను తెలుసుకుంటున్నాడు. ఎవరి గొర్రె పిల్ల? లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఈ లోకంలో మానవుడు చేసే ప్రతి పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్లని బాప్తిస్మిచ్చి యోహాను సత్యాన్ని తెలుసుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో సత్యం తెలుసుకోలేకపోతున్నాం. మన పాపాన్ని మోసుకొని పోయేది ఎవరు? మన పాపాన్ని భరించేది ఎవరు? మన పాపాల కొరకు మరణించేది ఎవరు? మన పాపాల కొరకు చనిపోయేది ఎవరు? మన పాపాల నుండి తప్పించేది ఎవరు? మన పాపాల నుండి మనకు విముక్తినిచ్చేది ఎవరు? మనం ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. కానీ బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? కృష్ణమక్క ఏం చేశాడు బాప్తిస్మిచ్చి యోహాను? నాకు కనబడతలే, మీరు నిద్రపోతున్నారు, నా ఎగ చూస్తున్నారు. సరే, మందిరంలో అంటే అట్ట కూడా నిద్రపోతారు, ఏడు కూడా పోవద్దు. కాబట్టి ఏమనుందండి? బాప్తిస్మిచ్చి యోహాను మొదటిగా తన జీవితం ఎలా ఉందంటే తగ్గింపు జీవితం ఉంది, తగ్గించుకున్నాడు అందరూ ఎదుట. రెండోదిగా బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవితం మనం చూడగా ఎలా ఉన్నాడు? సత్యాన్ని తెలుసుకున్నాడు. అంటే మానవుడి జీవితంలో ఒక ఆలోచన ఉండాలి, ఒక ఆలోచన మానవుడి జీవితంలో పుట్టాలి. నేను ఈ లోకానికి వచ్చాను, ఏదో రోజు చనిపోక తప్పదు. ఇప్పుడు వాక్యం చెప్పేదాకా నేను బతుకుంటానని తెలుసా? వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చెప్పేది ఎవరమ్మా అరిచేది? ఎవరి పిల్లలు అరిచేది? బాప్తిస్మం ఎప్పుడైనా వాక్యం చెప్పేవాళ్ళు బ్రతుకుంటామని నిర్ణయం ఉందా? బ్రతుకుంటామని నమ్మకం ఉందా? ఎప్పటి వరకు ఉంటామో మనకు తెలీదు. కాబట్టి ఎప్పటి వరకు నిలుస్తామో మనకు తెలియనప్పుడు మనం సత్యాన్ని తెలుసుకోవాలి. మనం బ్రతుకున్న లోపే, మన దేహంలో ఊపిరి ఉన్నప్పుడే, మన దేహంలో ఊపిరి మనల్ని విడిచిపెట్టి ఎల్లక మునిపే మన పాపాలు ఎట్టెళ్తున్నాయి, మన పాపాలను తీసేసేది ఎవరు? మన పాపాలను భరించేది ఎవరు? మన పాపాల కొరకు తీసివేయడానికి, మన పాపాలను మనకు విముక్తినిచ్చేది ఎవరన్నది ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. బాప్తిస్మిచ్చే యోహాను తెలుసుకున్నాడు. ఈయన దేవుని గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల ఇది? లోక పాపములను మోసుకొని పోవు. మానవుడి జీవితంలో ఏ పాపాలు అయితే ఉన్నాయో ఆ పాపాల నుంచి విడుదలిచ్చి విమోచించి ఆ మానవుడు చేసిన ప్రతి పాపాన్ని తన భుజాల మీద వేసుకుని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, గుడ్ షెపర్డ్, మంచి కాపరి. మానవుడి జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని తన భుజం మీద వేసుకుని ఈ లోకంలో మోసుకొని కలువరిశిల్లో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారు. ఆ కలువరిశిలువే ఇక్కడ హైదర్ సైడ్ బిల్డింగ్ లో ఉంది, ఎల్షాదై ప్రార్థనా మందిరం అని. అదే కలువరి కొండ, ఆ కొండగా యేసుక్రీస్తు ప్రభువు మన కొరకై బరువు శిలువను మోసుకుంటూ మన పాపాలను కూడా భరిస్తూ వెళ్తూ వచ్చాడు. ఇంకా నీకు ఎక్కువ తెలుసుకోవాలంటే ఇక్కడ హైదర్ సైడ్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఎల్షాదై ప్రార్థనా మందిరం అని. అక్కడికి వచ్చిన భార్గవి నరసింహం పైన అక్కడికి వస్తే తెలిసింది. మేము ఆరంభించడమే ఆలస్యమైందమ్మా, 6:08 మొదలేసాం. మీ మీటింగ్ ఎందుకు మళ్ళీ పైన? కాబట్టి దేవుని యొక్క వాక్యం చూడగా లోక పాపంలో మోసుకొని పోవడానికి వచ్చాడు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల లోక పాపాలను మోసుకొని పోవడానికి వచ్చాడన్న సత్యము బాప్తిస్మం ఇచ్చి యోహాను తెలుసుకుంటున్నాడు. ఈరోజు ఎంతో మంది హృదయాల్లో
భౌతికం కాదు, హృదయాల్లో ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. యేసు క్రీస్తు ప్రభువుకు కులానికి మతానికి సంబంధించిన వారు కాదు. లోక పాపంలో మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్లని మానవుడి జీవితంలో ప్రతి మనిషి కూడా ఏం చేయాలా? తెలుసుకోవాల్సిన సత్యం ఇది. ఏంటండి ఇది? తెలుసుకోవాల్సిన సత్యం ఇదన్నమాట. 7 మార్కు ఉన్నాడా? నల్ల షర్ట్ వేసుకున్నా, కనబడతలే, ఏమనుకోవాక, మంచోడు కాబట్టి, చాలా మంచోడు, ఏమన్నా కానీ పట్టించుకోడు. కాబట్టి మొట్టమొదటి మీరు మీ కుమారుడికి నేర్పించాల్సింది ఏంటో తెలుసా? పెద్దలకు తగ్గింపు, విధేయత ఏంటన్నది నేర్పించాలి. రెండోది ఏం నేర్పించాలా? సత్యం అంటే ఏంటో తెలుసుకోవడం నేర్పించాలి. ఆ సత్యం ఏంటో తెలుసుకోవడం అతను నేర్పించాలంటే మొదట తల్లిదండ్రులుగా మనం నేర్చుకుని ఉండాలి. ఆ సత్యముల గురించి ఎవరు నేర్చుకుని ఉండాలా? మనం నేర్చుకుని ఉండాలి. అలాగే మైకి ఇవ్వండి అన్న, మైకి ఇవ్వండి. అక్క రండి, ఎక్కడికి రండి, కొన్ని వర్తమానం చూద్దరు. కూర్చోండి అక్క, 10 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నారు. ఇంటికాడ ముచ్చట్లు అన్నీ అక్కడ పెట్టుకుంటారు, వచ్చి కాసేపు కూడా కూర్చోలేరా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా రెండో విషయం కనబడుతుంది. మీరు మిస్ చేస్తే టైం ఇంకా ఎక్కువైపోయి తప్ప ఏం లేదు, మీరు మాట్లాడుకుంటుంటే త్వరగా అయిపోయింది. మొదటగా బాప్తిస్మం ఇచ్చి యోహాను తగ్గింపు జీవితం కలిగిన వాడు. రెండోదిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జీవిత చరిత్ర చూడగా ఎలా ఉన్నాడు? సత్యాన్ని గురించి తెలుసుకున్నాడు. ఈ రోజు కూర్చొని నీ నా జీవితాల్లో యేసు ప్రభువు మన పాపాల కొరకై చనిపోయి తిరిగి లేచాడని, మన పాపాల నుండి మనం విమోచిస్తున్నాడని, మన పాపాల కొరకై మృతి పొంది సమాచారం తిరిగి లేచాడని సత్యాన్ని మనం తెలుసుకుంటే చాలు. ఆ సత్యాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను తెలుసుకున్నాడు. ఆ సత్యాన్ని పిల్లలకు నువ్వు చెప్పాలంటే నువ్వు తెలుసుకోవాలి. మొదట ఆయన నీ నా పాపముల కొరకు చనిపోయి తిరిగి వచ్చాడని. ఇదన్నమాట. 2 ఎంతసేపు ముగించాలి? అరగంట. ఓకే, అయితే రండి 3వ మాటను చూద్దామండి. 3వ మాట మత్తయి సువార్త 11:10. మత్తయి సువార్త 11:10. ఏమి చెప్పినా నా టైం నాది. మత్తయి సువార్త 11:10. త్వరగా మత్తయి సువార్త 11:10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. దూత ముందుగానే నువ్వు వెనకాల కూర్చున్నావయ్యా. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. నీకు మైక్ ఇచ్చింది దేనికమ్మా? ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ ముందర మార్గము సిద్ధపరచను అని ఎవరి గురించి వ్రాయబడును? అతడే యోహాను. రెండోదిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాంటి వాడు? చెప్పండి, ఎలాంటి వాడండి? 1 బాప్తిస్మం ఇచ్చి యోహాను సత్యాన్ని గురించి తెలుసుకో. మొదటగా తగ్గింపు జీవితం ఉంది. 2 సత్యాన్ని గురించి తెలుసుకుంటున్నాడు. 3వదిగా చూడగా బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జీవితంలో ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడంటే, ఈయన 3వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి జీవితం? దేవుని దూతగా పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక రకంగా చెప్పాలంటే దేవుని పని చేస్తున్న వాడు ఉన్నాడు. దేవుని పని కొరకై నియమించబడి దేవుని పని చేస్తున్న వాడు ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జీవితంలో అసలు ఈ యోహాను అని ఎందుకు పెట్టారు చెప్పండి మీరు? కిష్టమక్క నీకు తెలిసి ఎందుకు పెట్టారు యోహాను అని? తెలుసా లేదా? ఏ రసామాన్లు ఉంటే చెబుతాడు, ఉండడా? జాన్ అంకుల్ పేరు గుర్తుగా ఉండాలని యోహాను అని పెట్టుకున్నారు. అంతేనా? జాన్ అంకుల్ ఉన్నాడు కదా, తెలుసా మీ అందరికీ? ఇంతకుముందు నేను రాకముందు సేవ చేస్తున్న సేవకుడు. ఆ పేరు పెట్టేటప్పుడు ఏం పేరు పెడదామంటే ఏరా సామాన్లు వచ్చి అన్న జాన్ అంకుల్ పేరు పెట్టండి అన్నాడు. సరేనయ్యా, మంచి పేరు దైవ సేవకుడి పేరు అంటున్నావు కాబట్టి అని చెప్పాను. ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఇక్కడే ఉంది. పేరు పెట్టుకున్నాం. పేరు తర్వాత మనం ఏం చేయాలా? ఇక్కడే రాయబడుతూ వచ్చింది. ఏమని? యోహాను ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతన్ని నీ ముందర నీ మార్గంలో సిద్ధపరచులని ఎవరి గురించి రాయబడినా అతడే యోహాను. కానీ యోహాను 3వదిగా యోహాను యొక్క జీవితంలో చూడగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాంటి వాడు అంటే 3వదిగా ఎలాంటి వాడమ్మా? దేవుని కొరకు పనిచేసేవాడు ఉన్నాడు. దేవుని దూతగా పనిచేస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే దేవుని పరిచారకుడే పనిచేస్తున్నాడు. మన పిల్లల్ని దేవుని మందిరంలో ఓడతానికి పంపిస్తామా? ఓడతానికో కడగటానికో మ్యాట్లేయటానికి పంపిస్తామా? పంపించడం కష్టం అన్న. రోజు మా పిల్లలే చేయాలా? జోతక్కుందా? లేదులే, రోజు మా పిల్లలే చేయాలన్న ఆలోచన మనకు ఉండేది. కానీ బాప్తిస్మం ఇచ్చి యొక్క యోహాను యొక్క జీవితం చూడండి ఎలా ఉందో. ఎలా ఉందండి? దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని పరిచర్య చేస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యొక్క యోహాను యొక్క జీవితంలో
బాప్తిస్మం ఇచ్చే యొక్క యోహాను యొక్క జీవితం, యోహాను ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడంటే దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఇదిగో నీకు ముందుగానే దూతను పంపుతాను, ఎవరి గురించి దేవుడు యెషయా గ్రంథంలో పలికిస్తూ వచ్చాడు, ఆ దూతే యోహాను. యేసుక్రీస్తు ప్రభువుకి ముంగట వచ్చాడు, దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని పరిచర్య. అంటే యోహాను యొక్క జీవిత చరిత్ర చూడగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడంటే దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఈరోజు మన పిల్లలకి బాలుడుగా ఉన్నప్పుడే అతను నడవలసిన మార్గాన్ని మనం నేర్పించాలి. ఏంటో మార్గం? ఒకటి తగ్గింపు జీవితం, రెండు సత్యాన్ని తెలుసుకోవడం, అంటే యేసుప్రభుని తెలుసుకోవడం, అంటే సొంత రక్షకుడు యేసుప్రభుని అంగీకరించడం, యేసుప్రభు ఎందుకు లోకానికి వచ్చాడో, ఎవరి కోసం ప్రాణం పెట్టి చనిపోతున్న వచ్చాడో ఆ సత్యాన్ని తెలియపరచడం. మూడోదిగా దేవుని పని, దేవుని పరిచర్య చేసేవాడికి మన పిల్లలు నేర్పించాలి. మన పిల్లలకి దేవుని పరిచర్య చేయడం నేర్పించాలి. అలా నేర్పించాలంటే మొదట ఏం చేయాలా? మన పిల్లలకి దేవుని సంఘం పరిచర్య చేయడం నేర్పించాలంటే మొదట మనం నేర్చుకోవాలి. ఇది ఎన్నో మాట? 3. 4 విషయాన్ని చూద్దారండి. 4వ మాటను చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలు. ఏదైనగా నీవు నీ సహోదరుడైన పిలిపి భార్యకు హేరోదును ఉంచుకున్నట్టు న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. కాబట్టి ఇక్కడ 4వదిగా యోహాను యొక్క జీవితం ఎలాంటిదంటే సత్యము చెప్పేవాడు, అసత్యానికి అవకాశం ఇవ్వనటువంటి వాడు. ఎలాంటి వాడండి యోహాను? సత్యాన్ని చెబుతున్నాడు. ఏమని? హేరోదుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నీ సహోదరుడైన పిలిపి భార్యకు హేరోదును ఉంచుకున్నట్టే న్యాయం కాదని యోహాను చెప్పగా, అంటే సత్యాన్ని చెబుతున్నాడు, అసత్యం అన్నది చెబుతున్నా. ఏం చెబుతున్నాడండి? సత్యాన్నే పలుకుతున్నాడు. సత్యం గురించి తెలుసుకున్నాడు, సత్యాన్నే పలుకుతున్నాడు, అసత్యాన్ని పలకడానికి ఇష్టపడుతున్నా. ఎవరక్కడ ఉండారు? ఎవరండి? ఎవరున్నారు? ఒక రాజు, హేరోదు అనే రాజు అక్కడ ఉన్నాడు. అన్న ఒకసారి పైకి వెళ్ళి పిల్లలను మందించాను ఒకసారి. హేరోదు అనే రాజు ఉంటూ వచ్చాడు. హేరోదు రాజు చేసిన తప్పు, హేరోదు రాజు చేస్తున్న పొరపాటు అది ఏంటన్నది, అయ్యో పోలే రాజు కదా ఏం చేసినా సరిపోతుంది అనుకున్నారా? అలా కాదు. ఏం చేస్తున్నాడు? సత్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, అసత్యానికి అవకాశం ఇవ్వట్లా, అబద్ధానికి అసత్యానికి అవకాశం ఇవ్వట్లా. మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరైనా అప్పులో ఉన్నారనుకో, మార్కు ఉన్నాడా? నీకు అప్పులు లేవుగా, దేవునికి వందనాలు. ఎవరైనా అప్పులో ఉన్నారనుకో, మన ఇంట్లో మనం అప్పులు చేసామనుకో, ఎవరైనా అప్పు మనం ఎవరి దగ్గర తీసుకున్నా వాళ్ళు వస్తారు. ఏమంటారు? ఇంటికి వచ్చి నేను అప్పు కట్టయ్యా, నా డబ్బులు కట్టా అని చెప్పి అప్పు తీసుకోవడానికి వస్తారు. మనం ఏం చేస్తాం? ఇంట్లో ఉండి పిల్లల చేత చెప్పేస్తాం, అంకుల్ మా డాడీ లేడు, అంకుల్ మా మమ్మీ లేరు. మరి ఎక్కడికి వెళ్ళారయ్యా? పనికి వెళ్ళారు, బయటికి వెళ్ళారు, ఇప్పుడు రారు, సాయంత్రం వస్తారు. వాళ్ళు వచ్చేలాగా కూర్చుంటారు అన్నారు అనుకో, ఆ పని అయిపోయినట్టేగా. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? సరే సాయంత్రం చూద్దామని వెళ్ళిపోతారు. ఎప్పుడండి? సాయంత్రం వద్దామని వెళ్తారు. మరి సాయంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది? అంకుల్ మా డాడీ ఇప్పుడే బయటికి వెళ్ళాడు అంకుల్. ఎవరు చెప్పేస్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్పేస్తున్నారు? తల్లిదండ్రులే పిల్లల చేత చెప్పేస్తున్నారు. ఏమని? అప్పుల్లో ఇంటికి వచ్చినాడు, మా డాడీ లేడు, మా మమ్మీ లేదు, మా తాత లేడు, మా నాయనమ్మ లేదు, మా తాతయ్య లేడు, మా అమ్మమ్మ లేదు. ఇవన్నీ చెప్పేస్తుంది ఎవరు? అంటే మన పిల్లల్ని మనమే అసత్యంలో నడిపించేస్తున్నాం. దగ్గరుండి మనమే మన పిల్లలకు సత్యాన్ని నేర్పించాల్సిన మనమే, మన పిల్లలకి యథార్థత నేర్పించాల్సిన మనమే, మన పిల్లలకి నిజాయితీ అంటే ఏంటో నేర్పించాల్సిన మనమే. మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఎవరైనా అప్పులో ఇంటికి వచ్చినప్పుడు మా డాడీ లేడని అబద్ధం ఆడిస్తున్నాం. వాడు రేపొద్దు పెద్దవాడైన తర్వాత అబద్ధాలు ఆడుకోండి ఎందుకుంటాడు? అసత్యం పలక్కోండి ఎందుకుంటాడు? అభ్యంతరమైన మాటలు పలక్కోండి ఎందుకుంటాడు? చిన్న వయసులోనే సామెతల గ్రంథం ఎన్నో అధ్యాయమమ్మ 22వ అధ్యాయం 6వ వచనం రాయబడుతూ వచ్చింది, బాలు నడవలసిన త్రోవనతనికి నేర్పు, ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు నేర్పుతా. మొన్నవాడు ఉపవాస ప్రార్థనలో రాజన్న చెప్పాడు. ఏం చెప్పాడు? మొక్కగా ఉన్నప్పుడు దాన్ని చేత్తో తుంచేయచ్చు. అదే పెద్ద చెట్టు అయితే చేత్తో తుంచగలుగుతామా? చేత్తో తుంచడం, ఎందుకంటే పెద్దదైపోయింది, బలపడిపోయింది.
చిన్నగా ఉన్నప్పుడే, పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే, చిన్నవారుగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? మన పిల్లలకి అబద్ధం అసత్యం అన్నది నేర్పించకూడదు. ఏం నేర్పించాలా? యథార్థత, సత్యమైన మాటలు మన పిల్లలు నేర్పించాలి. నువ్వు ఎక్కడో అప్పులు చేస్తావు, ఏదో నీ ఇష్టానికి, నీ సొంత ఖర్చులకి, వ్యర్థమైనటువంటి జోదానికి, వ్యర్థమైన తాగుడు బానిసలకు సంబంధించి అప్పులు చేస్తావు. ఇంటికి ఎవరైనా అప్పులో వస్తే లేడు మా డాడీ అని పిల్లల చేత అబద్ధం ఆడిస్తావు. ఇదేనా జీవితం అంటే? పిల్లలకు అబద్ధాలు ఆడతాం నేర్పించే తల్లిదండ్రులు ఉంటారంటే అంత దుస్థితి, ఎంత దౌర్భాగ్యమైన జీవితం చూడండి. కానీ యోహోను ఎలాంటి వాడు? యోహోను యొక్క జీవితం చూడగా, యోహోను యొక్క జీవితం సత్యం కలుగుతాడు, కానీ అసత్యానికి అవకాశం ఇవ్వట్లా. ఏమవట్లేదు? అసత్యానికి నిద్రతున్నాక అసత్యానికి, అబద్ధానికి అవకాశం ఇవ్వట్లా. మన పిల్లల్ని సత్యంలో మనం పెంచాలి, అబద్ధాల్లో మనం పెంచకూడదు. వారిని అబద్ధాల్లో పెంచామంటే మన జీవితమే అబద్ధంలో ఉందని అర్థం చేసుకోవాలి. రేపొద్దున మీరు అంటారు, ఒక వయసు వచ్చిన తర్వాత చదువుకునేటప్పుడు, వాడు ఏదో 10th క్లాసు లేదంటే 7th 8th చదివేటప్పుడు, అరే అబద్ధం ఆడకూడదని మన తల్లిదండ్రులకు చెప్పామనుకో, నాయన చిన్నప్పుడు మనం పలానా అంకులకు డబ్బులు ఇవ్వాల్సినప్పుడు ఆ అంకులు ఇంటికి వస్తే నువ్వేగా లేడని అబద్ధం చెప్పించావు, అప్పుడు చెప్పించావు కానీ నువ్వేగా అబద్ధం చెప్పించేది అంటాడు. అప్పుడు ఏ సమాధానం ఇస్తావు? మన పిల్లలకు మనం నేర్పించాల్సిందేం తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహోను లాంటి జీవితాన్ని నేర్పించాలి. 1 ఏంటి? తగ్గింపు జీవితం. 2 సత్యాన్ని తెలుసుకోవడం. 3 దేవుని పని చేయడం. 4వదిగా సత్యమును మాట్లాడుతూ అసత్యంలోకి వెళ్ళకోకుండా ఉండడం మనం నేర్పించాలి. ఎందుకంటే అంటే మాకు చెప్పిందే 6 గంటలకు, మీరు స్టార్ట్ చేసింది 8 గంటలకు, మళ్ళీ వచ్చారా ముగించమంటే ఏం ముగిస్తాం? ఆగండి మీరు. మంచి మాటలు చెబితే అందరికీ చెడైపోతున్నామే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడదు. అందుకే సంఘస్థులు గమనించండి, కరెక్ట్ టైంకి ఆరంభిస్తే మాటలు మా మీదకి రావు. 10 గంటలకు కూడికి అంటాం, 12ంటికి పెడతాం ఇంటికాడ. 6 గంటలకు అంటాం, 8ంటికి పెడతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, బైబిల్లో చూసినట్లయితే ఎన్నో మాట ఇది? 4వదిగా చూడగా బాప్తిస్మం ఇచ్చి యోహోను ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు? 4వదిగా సత్యమే చదువుతున్నాడు కానీ అబద్ధాలు చదవట్లా, అసత్యం పలగట్లా. అలాంటి జీవితం మన పిల్లలకు నేర్పించాలి. ఇక 5వ మాటను చూద్దారండి. వాళ్ళు ముగించమన్నారు, మనం కూడా ముగిద్దాం. మత్తయి సువార్త 21:26. మత్తయి సువార్త 21:26. మత్తయి సువార్త 21:26. మనుషుల వలనని చెప్పితమా జనులకు భయపడుచున్నాము, అందరూ యోహోను ప్రవక్తని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. ఎన్నమాట అండి ఇది? 5వదిగా బాప్తిస్మం ఇచ్చి యోహోను ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడంటే 5వ మాట ఎలాంటి జీవితం? ఇక్కడ ప్రవక్త. ప్రవక్త అంటే అర్థం ఏంటండి? ప్రవక్త అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుని అనేకుడికి చెప్పేవాడు. ఓ రకంగా చెప్పాలంటే తన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడని అర్థం. ప్రవక్త యొక్క జీవితం చూడగా బాప్తిస్మం ఇచ్చి యోహోను ఎలాంటి వాడని ప్రజలించుతున్నారంటే ప్రవక్త. ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తమును అనేకులకు తెలియపరచుచున్నాడు. దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని నిర్ణయాలు, దేవుని ప్రణాళికలు అనేకులకు తెలియపరిచేవాడు ప్రవక్త. ఇప్పుడు ఈ యొక్క హర్షిత్ ఈ యొక్క బిడ్డను మనం ఎలా పెంచాలి? తల్లిదండ్రులుగా సోదరి మార్క్ గాని, సోదరి స్వాతి గాని తన బిడ్డల్ని ఎలా పెంచాలంటే తన కుమారుణ్ణి అనేకులు పెద్దలకు లోబడేవాడిగా పెంచాలి, సత్యాన్ని తెలుసుకునేవాడిగా పెంచాలి. 3వదిగా దేవుని కొరకు పనిచేసేవాడిగా పెంచాలి. 4వదిగా సత్యమునే మాట్లాడాలి, అసత్యమును పలకని వాడిగా పెంచాలి. 5వదిగా చూడగా పిల్లల్ని ఎలా పెంచాలండి? ఎవరిని? జాన్ హర్షిత్ని ఎలా పెంచాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా, దేవుని చిత్తం గురించి అనేకులు చెప్పేవాడుగా, దేవుని మాటలు అనేకులు తెలియపరిచేవాడుగా, దేవుని చిత్తమేంటో మానవుల పైన దేవుని చిత్తమేంటో అనేకులు చెప్పేవాడుగా. ఓ మాట చెప్పి నేను ముగిస్తా. దేవుని చిత్తం ఏంటి అని అంటే బైబిల్లో యోనా అని ఒక వ్యక్తి ఉన్నాడు.
ఎవరు? యోనా. ఈ యోనా యొక్క జీవితం చూడగా ఇతడు ప్రవక్త. ఇతని యొక్క జీవితం చూడగా నినేవే పట్టణానికి వెళ్ళి దేవుని గురించిన మాటలు తెలియపరచండి, దేవుని ఉగ్రత నినేవే పట్టణం మీదకి రాబోతుంది, ఆ భయంకరమైన ఉగ్రత ఈ పట్టణం మీద కుమ్మరించబడుతుందని చెప్పి దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పి పంపించాడు. ఈ ప్రవక్త ఏం చేస్తూ వచ్చాడు? వెళ్ళాడు, ఆ ప్రాంతంలో కొన్ని సంఘటన జరిగిన తర్వాత వెళ్ళాడు. ఇలా ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా అందరూ కూడా దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. అయ్యా, ఈ ప్రాంతం అంతటి మీద దేవుని ఉగ్రత రాబోతుంది, భయంకరమైన దేవుని తీర్పు రాబోతుంది, ఆ ఉగ్రతని తప్పించుకుని మానవుడు తమ జీవితాన్ని సరి చేసుకోండి అని చెప్పని ప్రవక్త పలుకుతూ వచ్చాడు. ఇంకొక భాషలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారు. ఇప్పుడు అందరూ న్యూస్ చూడంగా న్యూస్ లో వస్తుంది. ఏంటిది అది? ఏ ప్రాంతం అన్నా? అమెరికాలో ఏంజల్స్ ఏదో ఉంది, లాస్ ఏంజల్స్. లాస్ ఏంజల్స్ అదంతా కూడా ఏమైపోయింది తెలుసా? దేవుని యొక్క ఉగ్రతలాగా వచ్చి అగ్నితో మొత్తం ఊరు మొత్తం కాలిపోతూ వచ్చింది. కానీ ఒక్క చర్చియే కాలిపోలే, మిగతా అన్ని కాలిపోయింది. అడుండ ఇల్లు, క్రైస్తవుని యొక్క ఇల్లు, దేవుని నమ్మి విశ్వాసగా జీవించిన విశ్వాస యొక్క ఇల్లు తప్పగా మిగతావన్నీ కాలిపోతూ వచ్చినాయి లాస్ ఏంజల్స్ లో. ఇప్పుడు కూడా మనం ఆ న్యూస్ లో చూసినట్టు కనబడుతూ వస్తుంది. భయంకరమైన ఘోష. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అక్కడ ఉండారంట, సినీ ఫీల్డ్ వాళ్ళు అక్కడ ఉండారంట. కానీ వారి గృహాలు, వారి ఇళ్ళని కూడా ధ్వంసమైపోయి అగ్నికి ఆగుతామే కాలిపోతూ వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు ఒక మాట అంటూ వచ్చారంట, నో గాడ్ ఏదో అంటూ వచ్చారంట. దేవుడు లేడన్న స్వభావం వారికి వచ్చేసింది. అంత పెద్ద ప్రపంచంలో అగ్రరాజ్యంలో ఉన్న ప్రాంతంలో దేవుడు లేడన్న స్వభావం రావడంతోనే, దేవుని కించపరిచినట్టు మాట్లాడుతుంటేనే దేవుని ఉగ్రత సదొమ గొమొర్రా పట్టణం అని ఎలా వచ్చిందో అలాంటి ఉగ్రత కుమ్మరించబడింది. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది అంటే, అవన్నీ జరగకముందు ఒక సహోదరి వాక్యం పట్టుకుని చెబుతున్నాడు, ఎట్టగా నాకులాగా మైకు పెట్టుకుని, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, జీవితాన్ని మార్చుకొని నేను ఇలాగ మైకు పెట్టి చెబుతుంటే ఒక్కలేనులా దేవుని ఉగ్రత వచ్చిన తర్వాత ఎటేళ్ళు అటు పారిపోతున్నారు. జంతువులు, నేను ఇవాళ చూసా, జంతువులు, పక్షులు, మనుషులు తట్టుకోలేకపోతున్నారు ఆ ఉగ్రతకి. భయంకరమైనటువంటి ఉగ్రత. దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినట్టు ఉన్నాడా? చెప్పలేనంత భయంకరమైన ఉగ్రత. కానీ దేవుని మందిరం మనకి చక్కగా ఉంది. ప్రభు నమ్మిన విశ్వాస యొక్క కుటుంబం ఇల్లు చూడగా చాలా బాగుంది. టీవీలో చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నాయి. నిజంగా దేవుడు కాపాడగలిగిన దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవునికి యోహాను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎన్నో మాట ఇది? 5వదిగా దేవుని చిత్తాన్ని అనేకులు చెప్తున్నాడయ్యా, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, సువార్తలని మారుమోసు పొందండి అని చెప్పని అనేకులకు చెబుతున్నాడు దేవుని చిత్తాన్ని. ఇది యోహాను యొక్క జీవితంలో 5 విషయాలు. మొదటిగా 1 యోహాను తగ్గింపు జీవితం, 2 యోహాను సత్యమును తెలుసుకున్నాడు, 3 యోహాను దేవుని కొరకు పనిచేస్తున్నాడు, 4 యోహాను సత్యం మాట్లాడుతున్నాడు, 5 యోహాను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ 2 మాటలు చదివి ముగిద్దాం రండి, టైం అయిపోయింది కదా, చదువుకుని ముగిద్దాం రండి. 6వ మాట, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 4వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 4వ వచనం. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మమును ప్రకటించుచు వచ్చాను. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 4వ వచనం. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేస్తాడండి? అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం మీరు బాప్తిస్మం పొందడానికి తెలియపరుస్తూ వస్తున్నాడు. కానీ ఇక్కడ యోహాను యొక్క జీవితంలో 6వదికి చూడగా పాప క్షమాపణ నిమిత్తమై, మారు మనసు నిమిత్తమై ప్రకటించుచు దేవుని గురించి అనేకులకు తెలియపరుస్తున్నాడు. మారు మనసు, పాప క్షమాపణ. ఇదిగో మానవుడికి పాప క్షమాపణ దేవునిలో ఉంది. మీరు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలంటే బాప్తిసం తీసుకోండి. ఇదిగో దేవుని నామం పేరిట మీరు బాప్తిసం తీసుకోండి అని మార్క్స్ వార్తలో యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను సెలవిస్తూ వస్తున్నాడు. ఏమని? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మారు మనసు పొందండి. మారు మనసు అంటే మనసు మార్చుకోండి. ఒకప్పుడు ఉన్నటువంటి జీవితం, చెడు మాటలు, చెడు అలవాట్లు, చెడు సావాసం, చెడు ఉద్దేశాలు, చెడు క్రియలు ఏమేం మనలో ఉండేవో వాటిని మార్చుకోమని బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్నాడు. అంటే ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? జీవితం మార్చుకోవాలి, జీవితము మార్చుకోవాలి. దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని ఉగ్రత అతి సమీపంగా ఉంది కాబట్టి ఆ దేవుని ఉగ్రతని తప్పించుకోవడానికి ఒక అవకాశం దేవుని దగ్గర ఉందని ప్రజలకు తెలియపరుస్తున్నాడు. అవకాశం ఏంటంటే మారు మనసు.
యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, ఇక నేను ఈ మోసపు జీవితాన్ని జీవించనని మారు మనసు పొందటం, పాపాల నుండి క్షమించబడటం. ఏ పాపాలు మనం చేస్తున్న వాటి నుండి మీరు క్షమించబడండి, ఏ జీవితం మీరు కలిగి ఉన్నారో ఆ జీవితం నుండి మారు మనసు పొందండి బాప్తిస్మా ఇచ్చే యోహాను తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఎన్నో మాట అండి ఇది. ఆరోదిగా బాప్తిస్మా ఇచ్చే యోహాను ఎలాంటి జీవితం కలిగిన వాడు? పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తమై దేవుని గురించి అనేకులకు ప్రకటించేవాడు. పాపం అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, వీటి ద్వారా వచ్చే నష్టం ఏంటి అన్నది ప్రజలకు తెలియపరిచేవాడు. ఓ రకంగా చెప్పాలంటే దేవుని సేవకుడు అని చెప్పొచ్చు. దేవుని యొక్క సేవకుడిగా పనిచేస్తున్నాడు యోహాను. అనేకులకు తెలియపరుస్తున్నాడు ఈ పాపం వల్ల నష్టం వస్తుంది, ఈ మారు మనసు పొందబోతే ఈ జీవితంలో నష్టం వస్తుందని అనేకులకు తెలియపరుస్తున్నాడు. అట్లాంటి యోహాను లాగా మీరు ఏం చేయాలా? పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం బాప్తిస్మా ఇచ్చి యోహాను ఎలా ప్రకటిస్తున్నాడు అలా పాపం నిమిత్తమై జీవితం పాపం అంటే ఉగ్రతని తప్పించబడటానికి, జీవితం మార్చుకోవడం కొరకై, అనేకుల జీవితాలు మార్పు కొరకు, అనేకుల పాపాల నుండి విడుదల పొందడం కొరకు ఆ బిడ్డకు నేర్పించాలి. ఏమని? అయ్యా ఇట్లా యోహాను ఎలా ఉండాలి, అలాంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. నువ్వు కూడా పాపముల గురించి తెలియపరచాలి. అసలు పాపం అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి మొదటని కుమారునికి బిడ్డలకు తెలియపరచాలి. ఇదిగో పాపం నుంచి జీవితం ఇది, దీనివల్ల మనకు మరణం ఉంది, ఈ జీవితాన్ని సరి చేసుకోవాలని చెప్పని మనం మన పిల్లలకు పాపం గురించి తెలియపరిచి మారు మనసు గురించి తెలియపరిస్తే వాళ్ళు అనేకులు తెలియపరుస్తారు. అదే మాట రాయబడితే వచ్చింది, బాలున్న వసంత్రోవన వాడికి నేర్పించము. పాపములేంటో చెప్తే తర్వాత మారు మనసు ఏంటంటే మన పిల్లలు తెలియపరిస్తే పెద్దవాడైనప్పుడు వాటిల్లో జీవిస్తారు కానీ వాటిని తొలిపోడు. ఇది ఎన్నమాట? 6. 7వ విషయం మత్తయి సువార్త 11:11 మత్తయి సువార్త 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మా ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే బాప్తిస్మా ఇచ్చే యోహాను కంటే అల్పుడైన వాడు ఎలాంటి వాడు? గొప్పవాడు అంటున్నాడు. అంటే పరలోక రాజ్యంలో యోహాను ఎలా ఉన్నాడు? అతని కంటే గొప్పవాడు అంటే అతడు గొప్పవాడనే అర్థం. అతని కంటే గొప్పవాడు అంటే అతడు గొప్పవాడనే అర్థం. కానీ బాప్తిస్మా ఇచ్చే యోహాను యొక్క జీవితం ఎలా ఉంది తెలుసా? ఒక గొప్ప జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎలాంటి జీవితము? ఒక గొప్పవాడిగా. అందుకే మనం అంటూ పూర్వ దినాల్లో పటేలని, జమీందారులని, రాజులని మనం అంటూ వచ్చాం. అది గొప్ప జీవితం. అలాంటి జీవితాన్ని ఎవరు జీవిస్తున్నారు? యోహాను జీవిస్తున్నాడు. అలాంటి జీవితాన్ని మన పిల్లలకు మనం నేర్పించాలి. ఎప్పుడు కూడా మన పిల్లలను దాసులుగా మనం చేయకూడదు, దాసాలుగా మన పిల్లలను చేయకూడదు. మన పిల్లలకు మనం నేర్పించాల్సినటువంటి 6వ 7వ కోణం ఏంటంటే దేవుని రాజ్యంలో గొప్పవాడుగా ఉండటానికి కావాల్సిన జీవితం ఏంటో మనం నేర్పించాలి. బాప్తిస్మా ఇచ్చే యోహాను గొప్పవాడుగా ఉంటున్నాడు. పరలోక రాజ్యంలో బాప్తిస్మా ఇచ్చే యోహాను కంటే అల్పుడైన వాడు గొప్పవాడుగా ఉంటాడంటే ఆల్రెడీ బాప్తిస్మా ఇచ్చే యోహాను గొప్పవాడే. మన పిల్లలకి మనం ఏం నేర్పించాలా? పరలోక రాజ్యంలో గొప్ప జీవితం అంటే ఏంటో నేర్పించాలి. ఆ జీవితాన్ని బాప్తిస్మా ఇచ్చే యోహాను కొనసాగుతున్నాడు, జీవిస్తూ వస్తున్నాడు. దేవుని రాజ్యంలో మానవుడు ఎలా గొప్పవాడుగా ఉంటాడు, దేవుని రాజ్యంలో మానవుడు ఎలా గొప్ప జీవితాన్ని జీవిస్తాడన్నది బాప్తిస్మా ఇచ్చే యోహాను మన జీవితం మనకు తెలియపరుస్తుంది. అందుకే బైబిల్ అంటుంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు అది బాప్తిస్మా ఇచ్చే యోహాను యొక్క జీవితం ఏంటి? తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో హెచ్చించబడుతుంది. అలాంటి జీవితాన్ని మన పిల్లలకు నేర్పించాలి. ఎలాంటి జీవితము? బాప్తిస్మా ఇచ్చే యోహాను లాంటి జీవితం మన పిల్లలకి నేర్పించాలి. చెప్పండి, మొదటిగా ఎలాంటి జీవితం అండి? 1 తగ్గింపు జీవితం, 2 సత్యమును తెలుసుకునే జీవితం, 3 దేవుని కొరకు పని చేసేటటువంటి జీవితం, 4 సత్యమే మాట్లాడాలా, అసత్యం మాట్లాడిన వాడికి నేర్పించాలి, 5 దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలో నేర్పించాలి, 6 పాప క్షమాపణ మారు మనసు అంటే ఏంటో తెలియపరచాలి, 7 పరలోక రాజ్యంలో గొప్ప జీవితం ఉండాలంటే ఎలా జీవించాలి భూమి మీద అన్నది నేర్పించాలి. ఈ 7 అంతల అనుభవము జాన్ హర్షిత్కి ఎవరు నేర్పించాలా? సోదరుని మార్కు, సోదరి స్వాతి, వీళ్ళిద్దరూ ఆ బిడ్డకు అలా నేర్పిస్తే ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ఇంత ముందే చదువుకున్నాం. సామెతల గ్రంథం 22:6 బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి కాబట్టి లోక సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ బాలుడే
ఈ బాలుని యొక్క జీవితం మనకు కనబడుతుంది. ఒక కోణంలో చూస్తే యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహానికి తల్లిదండ్రులు ఎంత గొప్పగా నేర్పించారు. కాబట్టి అతడు ఏం చేస్తున్నాడు? తగ్గింపు జీవితం ఉంది. అతడు ఏం చేస్తున్నాడు? రెండోదిగా సత్యాన్ని తెలుసుకున్నాడు. మూడోదిగా దేవుని కొరకు జీవిస్తున్నాడు. నాలుగోదిగా సత్యమే మాట్లాడుతున్నాడు, అసత్యం మాట్లాడుతున్నా. ఐదోదిగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఆరోదిగా పాప క్షమాపణ, మారు మనసు ఏంటి ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఏడోదిగా పరలోకంలో గొప్ప జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. ఈ ఏడంతల అనుభవం ఆ యొక్క బాలుడు చిన్నతనంలో మనం నేర్పిస్తే, అలా నేర్పించాలంటే సండే స్కూల్కి పంపించాలి. అప్పుడు సండే స్కూల్కి మన పిల్లల్ని పంపిస్తే వాళ్ళు అక్కడ నేర్చుకుని ఒక గొప్ప జీవితాన్ని జీవించి ఒకరోజు ఒక గొప్ప అనుభవాన్ని కలిగి ఉంటారు. అలాంటి అనుభవాన్ని ఆ పిల్లలు కలిగి ఉండినట్లు, చాన్ హర్షిత్ అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నట్టు మనం కూడా మన పిల్లలకు అలాంటి జీవితాన్ని మనం నేర్పించినట్లు, అలాంటి జీవితాన్ని పిల్లలు నేర్చుకోవాలంటే మొదట మనం నేర్చుకుని ఉండాలి. తల్లిదండ్రులుగా మనం నేర్చుకుని మన పిల్లలకు అలాంటి జీవితాన్ని నేర్పించినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనకు మంచి సమయం ఇచ్చాడు. సత్యము గ్రహించేటువంటి మాటలను, నిత్య జీవమైన మాటలను దేవుడు మనకు అనుగ్రహించాడు. మన జీవితంలో, మన హృదయంలో మన పాపం గురించి మనం తెలుసుకోవాలి. పాపానికి వచ్చే శిక్ష కూడా తెలుసుకోవాలి. దాని కొరకై ప్రభువైన యేసు క్రీస్తు వారు మానవులను రక్షించడానికి ఈ లోకాల్లోకి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి నిజము గ్రహించినటువంటి మనము మన హృదయాల్లో మన పాపను గురించి మనము క్షమాపణ కోరుకోవాలి. ప్రభా, నన్ను క్షమించండి, నా పాపాలు క్షమించరు. బైబిల్ గ్రంథంలో ఉంది, వాడు కొత్తగా జన్మించినడలా వాడు దేవుని రాజ్యాన్ని చూడడు అని వాక్యం రాయబడింది. వాక్యం విన్నవారు మీ హృదయాలలో ప్రభుని గురించి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాల కొరకు ఈ లోకం వచ్చి చనిపోయినావు, సమాజముడు తెలియలేచావని నీవు అడిగితే ప్రభు ఈ దినాన్ని నిన్ను క్షమిస్తాడు, నిత్య రాజ్యపు వారసులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడైన దేవా, యేసు ప్రభు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి వ్రాయబడిన మాటలను బట్టి స్తోత్రాలు తండ్రి. నిజంగానే సత్యం గ్రహించిన వ్యక్తిగా, సత్యమును ప్రకటించే వ్యక్తిగా ప్రభువా, మరి చెప్పబడిన మాటలను బట్టి స్తోత్రాలు. మిమ్మల్ని సేవించేవాడుగా తండ్రి, మరి మోసానికి దూరంగా ఉండేవాడుగా ఎన్నో గొప్ప కార్యములు బాప్తిస్మం యోహాను జీవితంలో మేము నేర్చుకోదగ్గ విషయాలు, మేము మా పిల్లలందరూ కూడా నేర్చుకోదగ్గ విషయాలను మాకు అనుగ్రహిస్తూ వచ్చావు. మీకు ఎంత స్తోత్రాలు. ప్రాముఖ్యంగా సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చినటువంటి బాప్తిస్మం యోహాను, నిజమే ప్రభా, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని మొదటగా పరిచయం చేస్తూ వచ్చాడు. ప్రభు, నిత్య జీవమైనటువంటి మీ కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి చెప్పడానికి లోకానికి వచ్చాడు. మీ కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు మా పాపాల కొరకై, మా అపరాధాల కొరకై చనిపోయి సమాజముడు తిరిగి లేచాడని ప్రభా చెప్పబడింది. ఎవరైతే విశ్వసిస్తారో హృదయపూర్వకంగా ప్రభా వారిని మీరు రక్షించి మారు మనసు ఇచ్చి ప్రభా నిత్య జీవపు వారసులుగా చేస్తారని మీరు సెలవిస్తూ ఇచ్చిన విధానపడి స్తోత్రాలు. ఇదే సత్యము. లేకపోతే పాపము ద్వారా వచ్చేటువంటి జీతం మరణం, దాని నుంచి ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. కాబట్టి ముందుగానే ప్రవక్తలైన వారి ద్వారా దైవిక వాక్యాన్ని మీరు బోధించిన విధానం బట్టి, ప్రకటించిన మాటను బట్టి స్తోత్రాలు. ఇక్కడ ఉన్న వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, జాన్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం, జాన్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డను దీవించి ఆశ్రయించిన తల్లిదండ్రులు మార్క్ సహోదరు కూడా జ్ఞానం చేసుకుంటున్నాం, తల్లిదండ్రులు జ్ఞానం చేసుకుంటున్నాం. ప్రభా, వారు మరి సంఘాన్ని బంధువులతో కలిసి కుమారుడి యొక్క పుట్టినరోజును ప్రభు సంతోషంగా ఆనందంతో జరిపించుకోవడానికి కొరక ఏర్పాటు చేసిన మీటింగ్ బట్టి స్తోత్రాలు. అందరు కూడా నిత్య రాజ్యపు సువార్త ప్రకటింపబడింది, అందరూ కూడా విన్నారు, అందరు బట్టి స్తోత్రాలు. వారి హృదయాల్లో మీరే పాపను గురించి, నీతిని గురించి ఒప్పింపజేసి ప్రభా నిత్య జీవానికి ఎంతమంది అయితే నిర్ణయింపబడి ఉన్నారో వారందరినీ కూడా మీరు రక్షించవలసి మీద వేడుకుంటున్నాం. ఎవరు కూడా నశించిపోవడం మీకు ఎంత మాత్రం ఇష్టం లేదు. బాబును దీవించి ఆశ్రయించండి, మీదెందు మనిషి ఎదిగే బిడ్డగా చేయండి. మీ యొక్క ప్రభా దీవెన అనుగ్రహించండి. ప్రభా, మీరు పిల్లల్ని ఎత్తుకుని
ప్రభు ఆశీర్వించి వాళ్ళ మీద చేతుల నుంచి ఆశీర్వించిన దేవుడు కాబట్టి జాను కూడా మీరు ఆశీర్వించి దీవించు నాయన, కనికరించండి. కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు ప్రభా మీటింగ్లో సహాయపడ్డారు ప్రభా, విన్న వాక్యం బట్టి స్తోత్ర ఫలింపు చేస్తున్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. సంపూర్ణంగా మీకు అప్పచెప్పుకుంటూ మహిమ ఘనత స్తుతి ప్రభావాలు ఆరోపిస్తూ అన్ని విషయాల బంధువులైన వారిని అందరూ కూడా తీసుకొచ్చేందుకు వారిని కూడా ఆనందంతో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు చిన్నవాడైనటువంటి జానుకి తల్లిదండ్రులకి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడయుండు గాక, ఆమేన్. ఆఫీస్ వీడియో అయిపోయినాయా?